యుద్ధంలో గెలిచినోడు ఇంటికి వెళ్ళి ఏడుస్తాడు, ఓడినోడు అక్కడే కూర్చుని ఏడుస్తాడు అనేక సార్లు చెప్పుకున్నాం. వాస్తవంగా రష్యా గెలిచిందో ఓడిందో తెలియదు కానీ ఏడవాలి, కానీ అది కంట్రోల్ చేసుకోగలుగుతుంది. ఉక్రెయిన్ ఏడుస్తూ ఉంది ప్రస్తుతానికి. ఎందుకని అంటే ఉక్రెయిన్ దగ్గర ఉన్నటువంటి సహజ సంపద చాలా వరకు కొల్లగొట్టబడింది. ఎక్కడెక్కడైతే ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయో ఆ ప్రాంతాన్ని రష్యా ధ్వంసం చేయడం కానీ స్వాధీనం చేసుకోవడం కానీ చేసింది. ఎక్కడ డొనెట్స్క్, లుహాన్స్క్, జపోరిజియా, కేర్సన్ ప్రాంతాలు ఉంది. అదే కాకుండా రష్యా ఆయిల్ యథేచ్ఛగా అమ్ముకోగలుగుతుంది. రష్యా ఇవాళ వాస్తవంగా లక్షలాది మంది సైన్యం ప్రాణాలు కోల్పోయి కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగి లక్షల కోట్ల ఆస్తి నష్టం సంబంధించిన నిలబడిందంటే దాని దగ్గర ఉన్న ఆయిల్, దాని దగ్గర ఉన్నటువంటి గ్యాస్ నిక్షేపాలు. నేరుగా అమెరికా, యూరోప్ దేశాలు నిషేధం విధించిన ఇండియా లాంటి ద్వారా సబ్ రూట్లో నుంచి కొంటున్నారు కాబట్టి ఈ డబ్బులు వస్తున్నాయి కాబట్టి నడుస్తుంది. చైనా అట్లాగే రష్యా దగ్గర నుంచి ఆయిల్, గ్యాస్ కొని ఇతర దేశాలకు అమ్ముతోంది. మధ్యలో ఈ రెండు లాభపడుతున్నాయి. ఆ దేశాలు లేదన్నట్టు కొంటున్నటువంటి పరిస్థితి. రష్యాకి చివరికి ఆదాయం నడుస్తుంది. ఇప్పుడు రష్యాతో తాజాగా జర్మనీ ఓ పక్కన కొత్త ప్రభుత్వం ఏఎఫ్డి గవర్నమెంట్ వస్తే కనుక అక్కడ గ్యాస్ పైప్ లైన్ మళ్ళీ పునరుద్ధరిస్తామని ప్రకటిస్తే, మరోవైపు హంగరీ, సెర్బియా ఈ ఇద్దరు కూడా వేగంగా న్యూ రష్యన్ ఆయిల్ రూట్ టు సెర్బియాకి కొనసాగించేందుకోసం సిద్ధపడ్డారు. ఇది ఒక కీలకమైనటువంటి అంశం.